థర్డ్ స్టాప్ ఆఫ్టర్ 545 కిలోమీటర్స్. ఇక్కడ లంచ్ చేసేసినాం. సో దేవనహల్లి అనే ఊరికి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి దేవనహల్లి పోయి అక్కడ నుంచి హోసూర్ దాకా పోకర్లేదు. హోసూర్ కన్నా ముందే ఏదో లెఫ్ట్ ఉంటుందట బైపాస్, అక్కడ తీసుకొని కృష్ణగిరి అనే ఊరు ఉంటుందట తమిళనాడులో. ఆ కృష్ణగిరి నుంచి తిరువన్నమలైకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఈ గ్యాప్లో ఇక్కడ ఆగినాము. రీసాన్ వాళ్ళ కోసం వెయిటింగ్, ఇన్నోవా కార్ కోసము. వాళ్ళు ఇంకా రాలేదు. ఇన్నోవా కార్ వచ్చేసింది రీసాన్ వాళ్ళది, వాళ్ళ కోసమే వెయిటింగ్ అప్పటి నుంచి. మేము వాళ్ళకన్నా 55 కిలోమీటర్స్ ఫాస్ట్గా వచ్చేసినాం. ఎట్లా వచ్చినామో నాకు తెలియదు. అక్కడ కూర్చోడానికి మంచిగా బెంచ్లు ఉన్నాయి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. గంట అయిందన్నా, మీకు ఫోన్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. నేను మీల్స్ చేసిన డైరెక్ట్ సౌత్ ఇండియన్ మీల్స్. ఓకే. సో జస్ట్ 1.5 అవర్ నిద్రతోటి ఇది నా అవతారం, నా మొహం. జుట్టు ఎందుకు పనికి రాకుండా తయారైంది. కావాలంటే మనం గిన్నెలు కడుక్కోవడానికి పీస్లా కూడా వాడుకోవచ్చు, అట్లా తయారైంది. అందుకే క్యాబ్ పెట్టుకున్నా. సో ఏమైందంటే 1.5 అవర్ నిద్ర ఎందుకు అని అంటే, రిసాన్న మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుదామని చెప్పింది నాకు. సో నేను ఇంట్లో రెడీ అయ్యి సర్దుకొని అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేసుకొని, నా ఫోన్లో డేటా డిలీట్ చేసి, ల్యాప్టాప్లో డేటా వేరే హార్డ్ డిస్క్లో కాపీ చేసి, అంటే ఈ వీడియోల కోసం అదన్నీ చేసుకొని బట్టలు సర్దుకొని ఇంట్లో స్టార్ట్ అవ్వడం 12 o'clock స్టార్ట్ అయినా. రీసాన్ వాళ్ళ ఇంటికి పోయేసరికి 1 అయింది. అండ్ 1 o'clockకి అన్నను కలిసి మాట్లాడి, ఇంకా అన్న నిద్రపోలేప్పటికి మాట్లాడంతా సెట్ చేసుకునేసరికి 1:30, 1:45 అయింది. ఆ టైంకి పోయి కొంచెం పడుకో, అట్లా 3:30కి స్టార్ట్ అవుతుంది కదా అంటే సరే అని చెప్పి పోయి అట్లా ఒరిగిన. నా కార్ అక్కడ ప్లాన్ ఏంటంటే, నా కారు రిసాన్ వాళ్ళ ఇంట్లో పెట్టి 3 కార్లు ఉన్నాయి ఆల్రెడీ. రిసాన్ కార్ ఇంకా 2 కార్లు మాట్లాడాడు. ఆ కార్లో నేను ఎక్కి వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఎవరైతే ఉన్నారో 3 గంటలకు వచ్చి ఆయన లేపినాను సడన్గా. ఒకసారి లే అని చెప్పి లేపి, ఎవరైతే ఇంకొక 3వ కారు ఉన్నదో ఆయన రావట్లేదు అనుకోకుండా ఆగిపోయాడు. సో నీ కార్ తీయాల్సి వస్తుంది ఇప్పుడు అని అంటే, నేను లేచి అలర్ట్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి మొహం కట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. అట్లా 3:30కి అనుకున్నాం. అన్ని ఆ బుక్స్, ఇప్పుడు ఉపదేశసారం బుక్స్ అన్నీ తీసి కార్లో లెక్కించి 3 కార్లలో లగేజ్ సర్ది అందరం రెడీ అయ్యి 3 కార్లు స్టార్ట్ అయ్యేటప్పటికి 4:30 అయింది. 4:30కి అక్కడ స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ దగ్గర ఆగినాము, సెకండ్ స్టాప్ దగ్గర ఆగినాము. అవి నీకు వీడియోలు వచ్చి ఉంటాయి మీకు. దాని తర్వాత ఇప్పుడు థర్డ్ స్టాప్ ఇక్కడ ఆగినాము. ఇక్కడికి వచ్చి కూర్చొని గంట నుంచి వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తున్న తర్వాత అన్న వచ్చిండు. మాట్లాడుతున్నా రండి, మీ గురించి చెప్తున్నా. సో మన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ షూట్ చేసిన కంటెంట్ని ల్యాప్టాప్లో కాపీ చేసుకుందాం. ఎడిట్ ఎట్లా చేయలేము ఇప్పుడు. అక్కడికి పోయినా అన్న కూడా చేయడు, అన్న బిజీ ఉన్నాడు, నిద్ర లేదు కదా, మంచిగా రెస్ట్ తీసుకుంటాడు కార్లో, లేకపోతే మాట్లాడుకుంటా ఈ చిన్న చిన్న షార్ట్స్ తీసుకుంటాడు అని అనుకున్నా. ఇట్లా కూర్చొని ఇట్లా రిలాక్స్ అయినా, ఫోన్ ఇట్లా ఓపెన్ చేసిన 10 నిమిషాల్లో అన్న వీడియో వచ్చింది బ్రేక్ఫాస్ట్ దగ్గరది. చీ అమ్మా, ఇది ఎట్లా ఇట్లా అయితే అని అన్న ఒకసారి కార్ ఆపని చెప్పిన. కార్ ఆపి డిక్కీలో పోయి మన ల్యాప్టాప్ తెచ్చుకొని ఓపెన్ చేసి ఈ ఫోన్ డేటా దాంట్లో కాపీ చేసుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. నేను ఎంత చేసి వెంటనే అప్లోడ్ చేద్దామన్నా కూడా నాకు వస్తలేదు అది అట్లా చేయడం. అది నాకు రావట్లేదు. నేను ఇప్పుడు ఫస్ట్ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు షార్ట్లు కట్ చేసిన కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా ప్లాన్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఇట్లా నేను కార్ డోర్ వేసింది అవన్నీ వేసేద్దాం, ఇవన్నీ వేయాలంటే 4 గంటలు అవుతుంది. ఇది ఎట్లా మరి అంటే, చాలాసేపు చూసిన అంతే కంటెంట్ని, మనం షూట్ చేసిన కంటెంట్ చూసి 2 నిమిషాల వీడియో తీసిన దాంట్లో వచ్చి నేను ఒక్కరిని నిల్చొని మాట్లాడినా. మీరు అక్కడ మాట్లాడుతుంటే ఫస్ట్ స్టాప్ దగ్గర నేను ఎందుకు వెళ్తున్నా అరుణాచలంకి, రీసాన్న బుక్ గురించి పోతున్నా అనే మాట నాకు అనిపించింది, ఫ్లోలో చెప్పేసిన నేను. అది కూడా నేను మైక్ టెస్టింగ్ కోసం చెప్పిన, అది ఫైనల్ కోసం కాదు. అందుకే నా మొహం కూడా కొంచెం వాడిపోయినట్టు నార్మల్గా చెప్తున్నా, నేను వాయిస్ టెస్ట్ చేస్తలేదు. ఇప్పుడు అదే వీడియో నేను అప్లోడ్ చేసేసిన మనోగతంలో, ఆ 2 నిమిషాల వీడియోని అప్లోడ్ చేసేసిన మీ ఇన్స్పిరేషన్. ఇదే చెప్తున్న స్టోరీ వాళ్ళందరికీ. అసలు అన్నతోటి వస్తే నేను అంటే పోస్ట్పోన్ చేసేది ఉండే, నాకు పర్ఫెక్ట్ చేయాలని. అది మానేసుకుందాం అనుకున్నా, మరీ ఇంత ఘోరంగా అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు చేసేసిన 2 minutes వీడియో చేసేసిన. అంటే నేను దీన్ని ఒక లైఫ్ లాంగ్ ఒక జీవన విధానంగా చూస్తున్నాను. ఇప్పుడు మనం ఎంత ఏదైనా బాత్రూమ్కి వెళ్ళడం ఆపంగా, ఓకే, అంటే మనం వి నెవర్ సే ఎనీ రీజన్. నాకు యాక్చువల్గా మనసు ఇప్పుడు అంటే అదేంటి, దాన్ని వేగాలు అని చెప్పారు. మనకు 6 వేగాలు ఉన్నాయి. అందులో తుమ్ము ఒకటి, యూ కెనాట్ స్టాప్. ఇది ఒకటి, యూ కెనాట్ స్టాప్. ఆవలింత, యూ కెనాట్ స్టాప్. అట్లనే యూ కెనాట్ షిట్, యూ కెనాట్ స్టాప్. అట్లనే యూ కెనాట్ స్టాప్ యూట్యూబ్ అప్లోడింగ్. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇపియను. అట్లనే యూ కెనాట్ స్టాప్ వీడియో అప్లోడింగ్. అంటే నేను నిర్ణయించుకున్న ఏవేవైతే నేను లైఫ్ లాంగ్ చేస్తానో వాటిని వీటికి లింక్ చేసిన అంతే. ఒకసారి నాగార్జున గురించి పూరి జగన్నాథ్ ఒక మాట చెప్పాడు, నాకు మస్తు నచ్చింది. అంటే ఎవరు చెప్పినా మంచి చెప్తే తీసుకోవాలి కదా.
మనం ఇంటికి ఎవరు వచ్చిందా నీళ్ళు తాగుతారా, భోజనం చేసావా అని అడుగుతారు, కానీ యోగా చేసావా అని ఎందుకు అడగరు? ఎక్సర్సైజ్ చేసినాం అని ఎందుకు అడగరు? అడగవలసింది అడుగు. పనికిరా, నువ్వు చెప్పినా చెప్పకపోతే తింటాడు, కానీ నువ్వు అడగకపోతే వాడు యోగా చేయడు. నువ్వు ఇంటికి రాగానే యోగా మ్యాట్ ఇచ్చి యోగా చేసుకున్న తర్వాత నువ్వు భోజనం చేసుకోండి ఫస్ట్ అనాలే. ఆ తర్వాత యువకులు ఉంటారు, ఆ ఇంటికి రాగానే ఊరికే సుత్తేసుకోకుండా ముసలి వాళ్ళు ఉంటే కూర్చుని వాళ్ళ కాళ్ళు పట్టాలి, చిన్న సేవ చేసుకోవాలి, చేయాలి, ట్రై చేయాలి, బాగుంటుందని నా ఫీలింగ్. ఎవరు చేయడానికో అంటే నేను చాలా నీళ్లు తాగినంత సులువుగా చేయడానికి చేస్తున్నా తప్ప మళ్ళీ దీన్ని కష్టాల బావిలో నెట్టి మళ్ళీ ఇట్లా చేయలేకపోయాను, అనుకున్నట్టుగా ఎడిటింగ్ చేయలేకపోయాను, అబ్బా అసలు సౌండ్ బాగుపడలేదు. నాకు ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఒక్కొక్కసారి, ఇందులో సౌండ్ బాగా అది వినకని చెప్తాను. అంటే రేపు ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఉపదేశ సారం బుక్ తీసుకోవాలంటే ఒక నెంబర్ ఇచ్చారు కదా, మీరు ఒక షార్ట్లో పెట్టారు, అదే నెంబర్ కదా. ఆ నెంబర్ ఇందాక నేను ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు ఆ బుక్ చదవాలని ఉంది, నేను నెల్లూరులో బెంగళూరులో ఉంటా, ఇట్లా నాకు ఆ బుక్ అని అడిగితే ఆ నెంబర్ పంపించిన, ఈ నెంబర్ కాల్ చేయండి వాళ్ళు కొరియర్ చేస్తారని. ఆ నెంబర్ చేసినా నేను ఇప్పుడే లిఫ్ట్ చేయలేదంటే అందరు ఇదే జర్నీలు ఉన్నారు, ముందు కార్లు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఏమో తెలియదు, నేను కలిసిన తర్వాత కనుక్కొని మీకు చెప్తా, కాల్ బ్యాక్ చేస్తారు వాళ్ళని చెప్పిన. అంటే నెంబర్ అదే కదా కనుక్కుందాం. నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంతకాలంగా జర్నీ చేస్తున్నావు కదా, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్? అంటే నా వర్క్ కల్చర్. కూర్చో, ఒక 2 minutes తర్వాత ఇంకో వీడియో చేద్దాం. మీ వర్క్ కల్చరు భయంకరంగా ఉంటుంది అన్న. అంటే భయంకరంగా అంటే మరీ దారుణం. ఇప్పుడు మనిషి అనేటువంటి ఏం చేస్తాడంటే, షబ్బా 300 కిలోమీటర్లు నడిపినరా, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటా అనే మూడే ఉంటుంది. అది కామన్, చాలా న్యాచురల్. అది అన్న న్యాచురల్కి అపోజిట్ ఉంటాడు. అవును 300 కిలోమీటర్లు నడపడం పని అయిపోయింది, ఇప్పుడు వేరే పని చేస్తాం. మనం ఒక పని నడపడం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పని అయిపోయిందంటే నెక్స్ట్ కావాల్సింది రెస్ట్. యాక్చువల్గా నాకు నా బ్రెయిన్లో ఇన్ని రోజుల నుంచి ఫిల్ అయి ఉన్నది అదే. మనం ఒకటి ఏదన్నా సినిమా చూసి కంటిన్యూ 4 గంటల సినిమా చూసినా మనకు రెస్టే కావాలి, పని చేసినా రెస్టే కావాలి. మనం ఇట్లా రిలాక్స్ అవుతా, ఇప్పుడు నేను కూడా డ్రైవ్ చేసినా రిలాక్స్ అవుతా అని ఇట్లా పడుకున్నా. అన్న వీడియో చూడగానే ఇది కాదన్న లేచి మళ్ళీ ఎడిట్ చేసిన కదా. సో అన్న నేను ఇందాక ఇంట్రొడక్షన్ వీడియో మన ఫస్ట్ టైం ఆగిన దగ్గర నేను ఒక్కనే నిల్చొని మాట్లాడినప్పుడు మీరు వెనకాల మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన అన్నమాట, అన్నది ఎట్లుంటుందంటే ఒక నది, అది ప్రవహిస్తూ ఉంటుంది. అది మాట్లాడే గురించి చెప్తున్నా, కంటెంట్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు కెమెరా ఆన్ చేసినప్పుడు మనం చెంబు పట్టుకొని వస్తే చెంబులో నీళ్ళు వస్తాయి, మనకు ఒక వీడియో వస్తుంది. ఆ నది పోతూనే ఉంటుంది, ఆ నదికి సంబంధం లేదు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఇటు కదిలించినాను అటు వెళ్ళిపోతుంది, అటు కట్టేస్తే ఇటు వెళ్ళిపోతుంది, ఆగడం ఉంటుంది, దాని మించి దాటి వెళ్ళిపోతుంది. సో అట్లా మాటల ప్రవాహం వస్తూ ఉంటుంది. మధ్యలో మనం ఇట్లా కెమెరా ఎప్పుడైతే క్యాప్చర్ చేస్తామో అప్పుడు మనకు ఒక వీడియో వస్తుంది. వీడియో పరంగానే కాకుండా మిగతా పనులన్నీ కూడా నేను వచ్చిన ప్రతిసారి ఈ స్పిరిచువాలిటీ అంతా మాట్లాడిన నాకున్న డౌట్స్ అడిగినా కూడా నేను పర్సనల్గా ఉన్నప్పుడు అన్నతోటి వీడియో లేనప్పుడు అడిగేది ఏంటంటే, నువ్వు ఒక పని తర్వాత ఒక పని ఎట్లా చేస్తావు అని నాకు అర్థమైతే లేదు. నేను ఒక దాంట్లోనే ఉండగలుగుతాను, ఇంకొక దాంట్లోకి పోలేను నేను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నాం మనం డిస్కషన్ నేను లేను చాలాసేపటి దాకా. మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏమైంది ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం దాటేసినామా అంటే దీన్ని లేని అసలు మొత్తానికి స్విచ్ ఆఫ్. ఇది చేస్తే అది స్విచ్ ఆఫ్, అది చేస్తే ఇది స్విచ్ ఆఫ్. ఇది ఎట్లా మార్చుకోవాలని అర్థమైతే లేదు. ఈ జర్నీలన్నా మార్చుకుంటానేమో అని ప్రయత్నం నాది యాక్చువల్లీ. అయితే ఇంకొకటి 2009-10 ప్రాంతంలో నేను చాలా కథలు రాసిన. ఓకే, దానికి జ్ఞానోదయపు కథలు అని పేరు. అవేం నా దగ్గర లేవు, కానీ నాకు చాలా కథలు గుర్తుండే. ఇది పవర్ బ్యాంకా చెప్పాను నాకు ఫోన్ చాలా అది కూడా సరే అంటే అది రికార్డింగ్ అవుతుంది. సారీ పెట్టేసుకో దానికి మైక్ ఉంది, నిమిషాలు ఆపేద్దాం. అయితే నేను జ్ఞానోదయపు కథలు అనే పేరుతో రాసినప్పుడు అదే టైంలో మా అమ్మ అనేది అన్నమాట, ఏం రాస్తున్నావు రా పొద్దు నుంచి రాత్రి వరకు అనేది. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో నాకు ఒకరికి చెప్పాలని లేదు, నేను ఏకాంతంగా ఉండాలనుకున్నా కానీ చెప్పాలని ఒక భావన కలుగుతుంది, అందుకని రాస్తున్నా. రాసిన తర్వాత ఎవరు చదవాలనుకోలేదు కానీ చింపి అవతల పడేస్తున్నా. అయ్యో అవునా, నేను అదేమి దాచుకోలేదు. అయ్యో అంటే రాయడము, దాన్ని పరిపూర్ణంగా మా మిద్దెకి చదువుకోవడము, అది ఇట్లా చింపి తీసుకొస్తుంది. జ్ఞానోదయ కథలు అంటే మీకు జ్ఞానోదయం కలగడం వల్ల అంటే అక్కడి నుంచి అంటే అన్నిట్లో ఎవరికైనా అంటే ఇంత సింపుల్ లైఫ్ అని చెప్పడానికి ట్రై చేసిన. ఇప్పుడు వీడియోలో అయిపోయినట్టు. అయితే అప్పుడు నేను రాసుకున్న ఒక లైన్ ఏంటంటే, అది నా ఆత్మకథలో ఒక ప్రధానమైనటువంటి స్టేట్మెంట్. అది జీవించడము, శ్వాసించడము, పని చేయడం ఒక్కటి, ఇంతే. ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తానికి ఇదే సారాంశం. ఐఎమ్ బ్రీతింగ్, ఇట్ ఈస్ సినానిమస్ విత్ ఐఎమ్ లివింగ్, ఈ సినానిమస్ విత్ ఐఎమ్ వర్కింగ్.
త్రీ స్టేట్మెంట్స్ ఆర్ వన్. అంటే అదే జీవించడము, శ్వాసించడము, పని చేయడము ఒకటే అని అంటున్నారు మీరు. అంతే. శ్వాసించడం అనేది అసలు కన్సిడర్ చేస్తలేం మనం. 24 hours శ్వాసించబట్టి 10 నిమిషాలు ఆపుదాం అనుకోవట్లేదు. ఆపలి. కానీ వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఆయన భోజనం చేసేస్తున్నాడు అన్న. వర్క్ దగ్గరకు వచ్చేసరికి వర్క్ చేస్తే ఖచ్చితంగా రిలాక్స్ కావాలనే థాట్ వస్తుంది. మీరు తినేసి. సో ఒక జెన్ నియమం ఉంది. అదేంటంటే వాళ్ళ దృష్టిలో పని చేయడంలోనే ప్రశాంతత వెతుకుతారు తప్ప ప్రత్యేకంగా ప్రశాంతంగా ఉండడం, రెస్ట్ తీసుకోవడం లేదు. నిద్రించడం కూడా పనే వాళ్ళకి. అందుకే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు 24 hours నిద్రలో ఉంటానికి కొందరు గురువులు చెప్పారు, 24 hours పనిలో ఉంటాను కొందరు చెప్పారు. ప్రతిసారి మీరు చెప్పినప్పుడు ఈ అన్న చెప్పే మాటలు లైఫ్ ని నేర్పిస్తున్నాడు. లైఫ్ ఎట్లా గడపాలో సింపుల్ గా, అంటే లివింగ్ చేస్తూ అది ఎవరికి వాళ్ళకి వాలిడేట్ చేసుకోవచ్చు. నమ్మక్కర్లే. నేను డ్రైవింగ్ తో కంపేర్ చేస్తా. నాకు ఇన్ని రోజులు మనకు డ్రైవింగ్ వచ్చినో నేర్పిస్తుండు, లైఫ్ మాత్రం రానో నేర్పిస్తున్నాను అని చెప్పే అదే పట్టుకొని ఉంటాను నేను. ఇప్పుడు క్లచ్ మీద కాలేసి కొంచెం హాఫ్ క్లాస్లో పెట్టి మనం నడుపుతున్నాం. ఇన్ని రోజుల నుంచి అట్లా నడుపుతున్నాను నేను. క్లచ్ మీద కాలు వేయకుండా తీసి నడుపురా అని చెప్తున్నాను అంతే. అంటే నా డ్రైవింగ్తో కంపేర్ చేస్తే అట్లా అనిపిస్తుంది అంతే. అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఇదే కదా చేసేది. ఇప్పుడు మీరు ఏమన్నారు, జన్ ఏదో చెప్పారు కదా, అదే పనిలోనే పనిలో విశ్రాంతి ఉంటుందని మనకి ఎవ్వరు చెప్పాలి ఇంతవరకు. ఆ జెన్ ఉంటుందని నేను చదవలేదు, నాకు తెలియదు. పనిలో విశ్రాంతి ఎందుకు ఉంటుంది? పని చేస్తే అలసట వస్తుంది కదా. మనకున్న ముద్ర పడ్డది, అది ముద్ర పడ్డది మనకి. సో ఇది కొత్తది అన్నట్టు. అంటే మనం ఇన్ని రోజులు క్లచ్ మీద కాలేసి తొక్కుతున్నాం, క్లచ్ మీద కాలు తీసి ఎక్సిలేటర్ తొక్కాలని. అంటే మనకి ఎంత సహజంగా పనిచేసేటువంటి ఒక ఈజ్ ఉంటుందో అందులో కనుకుంటే విశ్రాంతి లభిస్తుంది ఆటోమేటిక్గా. మనకు సాధ్యం కానీ పని ఎంచుకున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి మాకు అలవాటు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎంత నేనేమంటే చాలా కష్టపడి కోటి సంపాదించే బదులు నాలా ఉండి 10 లక్షలు సంపాదించిన సూపర్ అంట. ఎందుకంటే వాడు కోటి సంపాదించిన వాడు అనుభవించలేడు. పనిలోనే ప్రశాంతత ఉంటుందని స్టేట్మెంట్ అర్థమైంది, కానీ అది అసలు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి నేను పని చేయలేను. అది అర్థం చేసుకున్నాను. అందుకే అవగాహన ముఖ్యం. నెక్స్ట్ టైం దాన్ని ఇప్పుడు హడావిడిగా 3 hours పూర్తి చేసేది ఒక 10 hours చేయి మెల్లగా. ఇంకోటి చేస్తూ అట్లా అడ్డం పడుకొని ఒక చిన్న వీడియో చూసి మళ్ళీ అట్లా లేచి చిన్న వైలిన్ వాయించుకొని అట్లా చేసి యోగా చేసుకుంటూ మళ్ళీ పనులు. అంటే ఒకదానిలోకి ఒక పని తర్వాత ఒక పని కాకుండా ఒక పనిలోంచి ఇంకో పనిలోకి జారడం అనేది నేను రాసుకున్న స్టేట్మెంట్. నేనైతే 100% జారుతున్నా. అందుకని నాకు నిజంగా ఏం చేస్తున్నట్టు చెప్పడానికి రాదు. ఓవరాల్గా పని చేస్తున్నా అని చెప్తాను. నీకు అనిపిస్తుంది వైలిన్ వాయిస్తున్నట్టు, నీకు అనిపిస్తుంది పుస్తకం రాస్తున్నట్టు. నాకు 2 జస్ట్ పని అంతే 2. అంటే నా అటెన్షన్ సేమ్. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, ఇంకెవరితో మాట్లాడిన అటెన్షన్ ఇంతే. నువ్వు కాబట్టి ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ టెన్షన్, అది అబద్ధం. అట్లా ఎట్లీస్ట్ నా విషయం. ఓకే, గాట్ ఇట్. అంతే. సూపర్. పనిలో మొత్తానికి ప్రశాంతత, నిజమైన ప్రశాంతత పనిలోనే ఉంది. అది నాకు తెలియదు, మనకంటే మళ్ళీ అందరూ ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ప్రశాంతంగా లేదా? అయిపోయింది. అంటే స్ట్రెస్. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ అనుకో, స్ట్రెస్ వచ్చేస్తుంది. బికాస్ నీకు అందుకని నువ్వు ఓన్లీ నటించు బయటకు ఏదో చేస్తున్నట్టు, లోపల రిలాక్స్ గానే ఉంటుంది. ఏం కాదబ్బా, మనకి ఎంత సాధ్యం అది చేస్తేనే ఎక్కువ కాలం కొనసాగించగలుగుతాం. దాంట్లో ఒక పరిణితి ప్రదర్శించబడుతుంది. అట్లా కాకుండా మనం రకరకాల ఇన్ఫ్లుయెన్స్కి లోబడి పనిచేస్తే అది చెడిపోతుంది. ఎందుకంటే అవన్నీ చేసే ఉన్నాం. పరిగెత్తి వాడికి నచ్చినట్టు చేసి, వీడికి నచ్చినట్టు చేసి, అదే సూర్యబాబు కళలో ఆనందాన్ని చూడాలంట. అంటే ఎవరి మొహంలోనూ మనం చిరునవ్వు చూడాలని మనం సంకనాయపడం ఎందుకు చెప్పు? వాళ్ళకి నవ్వాలనిపిస్తుంది, నవ్వుతారు. మనం ఎందుకు అట్లా. మా 4th స్టాప్ తిరువన్నామలైకి, అరుణాచలంకి పోయే దారిలో ఇది నా కారు కాదు, నా కారు వేరే వాళ్ళు తీసుకొని వస్తున్నారు, వాళ్ళు మాకన్నా వెనుకున్నారు. అదేంటో నేను ఏ కారు ఎక్కితే ఆ కారు ముందు పోతుంది. ఇంకొక 2 hours ఏమో జర్నీ ఉన్నది. టైం ఇప్పుడు 8 PM అవుతుంది. సో రీడింగ్ ఎంత అయిందో తెలియదు, నా కారు కాదు కాబట్టి నేను చెప్పలేను. బట్ మొత్తానికి ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగిరు మన వాళ్ళు. అన్న ఇంకా 2 hours? ఇంకా 2 hours? 2 hours వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ రీచ్. పొద్దున 4:30 నుంచి పోతున్నాం కాబట్టి